వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము సెలెక్ట్, డిస్టింక్ట్, వేర్ ఇవన్నీ నేర్చుకుంటాం. యాక్చువల్గా నేను ఈ వీడియో ముందే ఆల్రెడీ చేశాను, కానీ నా ల్యాప్టాప్ నుండి ఎలాగో డిలీట్ అయిపోయింది. సో ఓకే, నేను మళ్ళీ చేస్తున్నా. సెలెక్ట్ క్యూరీ అనేది ఎందుకు అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. యాక్చువల్లీ అదేం చేస్తుంది, మనకి కావాల్సిన క్యూరీ ఈ ఫార్మాట్లో కావాలి అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో హియర్ ఇఫ్ యూ సీ, మనం కస్టమర్ ఐడి అండ్ ఫస్ట్ నేమ్ అనేది కస్టమర్ టేబుల్ నుండి సెలెక్ట్ చేసుకుంటున్నాం. దీని బేసిక్ సింటాక్స్ అనేది సెలెక్ట్ కాలమ్స్ లిస్ట్ ఫ్రమ్ టేబుల్ లిస్ట్. నెక్స్ట్ ఇవన్నీ కూడా కామన్. నేను మీకు ఓన్లీ డిఫరెంట్గా ఇక్కడ ఉన్నది కాబట్టి దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది మళ్ళీ మళ్ళీ చేసి టైం వేస్ట్ అనమాట. సో మీకు వేస్ట్ అండ్ మీకే యాక్చువల్లీ వేస్ట్. నెక్స్ట్ సెలెక్ట్ ఫస్ట్ నేమ్ ఫ్రమ్ కస్టమర్ వేర్ ఏజ్ ఈక్వల్ టు 21. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం కస్టమర్స్ నుండి. అండ్ దాంట్లో ఉన్న కన్స్టెంట్ కూడా ఏజ్ అనేది 21కి ఈక్వల్ అయ్యి ఉన్నవి మాత్రమే కావాలి. సో నాకు సోఫియా కార్లోస్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ గ్రూప్ బై క్లాజ్ అనేది మనకి గ్రూప్ బై, కాలం బై, హ్యావింగ్, ఆర్డర్డ్ బై ఇలాంటివి చాలా వస్తాయి అన్నమాట. సో అందులో గ్రూప్ బై ఒకటి ఏంటి అంటే ఇక్కడ ఇఫ్ యూ సీ సెలెక్ట్ కంట్రీ అనేది మనకు వచ్చింది. నెక్స్ట్ కౌంట్, యాక్చువల్గా టేబుల్లో ఎలా వస్తుంది, కస్టమర్లో కౌంట్ అండ్ కంట్రీ అది కూడా దాన్ని కూడా మనం ఎలా కావాలనుకుంటున్నాం, యాజ్ అని ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో అక్కడ అలియాస్ అనేది మనం వాడుతున్నాం అనమాట, అంటే కస్టమర్ కౌంట్ కింద. నెక్స్ట్ ఫ్రమ్ కస్టమర్ కౌంట్ గ్రూప్ బై కంట్రీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సిమిలర్ కంట్రీస్ అన్నీ ఒక్కసారి మాత్రమే మన టపుల్ లిస్ట్లో మనం రిట్రైవ్ చేసుకునేటప్పుడు వస్తాయి. ఇప్పుడు మన యాక్చువల్ టేబుల్ ఇలా ఉండదు. యాక్చువల్ టేబుల్లో ఇటలీ, జపాన్ అండ్ యుఎస్ఏ 3 టైమ్స్ వస్తాయి. కానీ మనం ఎప్పుడైతే గ్రూప్ బై కంట్రీ చేసామో సిమిలర్ కంట్రీస్ అన్నీ ఒక్క టైప్ లాగా బైండ్ అయిపోతాయి. సో మనకి అక్కడ 3 కంట్రీస్ యుఎస్ఏ సేమ్ వచ్చాయి కాబట్టి మనకి 3 అక్కడ అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ డిస్టింక్ట్ ఏంటి అంటే, ఇక్కడ యుఎస్ఏ ఎన్నిసార్లు మనకి రిపీట్ అయింది, 3 టైమ్స్. కానీ డిస్టింక్ట్ ఎప్పుడైతే వాడుతున్నామో మనకు అక్కడ డూప్లికేట్స్ అనేవి ఉండవు. డూప్లికేట్స్ లేకుండా ఓన్లీ ఒరిజినల్ యూనిక్ వాల్యూస్ని అది రిటర్న్ చేస్తుంది. సో సెలెక్ట్ డిస్టింక్ట్ కంట్రీ యూస్ చేసినప్పుడు మనకి డిస్టింక్ట్ వాల్యూస్ అనేది అది రిటర్న్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కంట్రీ ఈ గ్రూప్ బై ఉన్నది కదా, సేమ్ ఇక్కడ ఏమవుతుందో ఇక్కడ కూడా అదే ఉంది. కానీ ఇక్కడ మనం హ్యావింగ్ అనేది వాడాం. ఇందాక చెప్పా కదా, గ్రూప్ బై, ఆర్డర్ బై అండ్ హ్యావింగ్ అనేవి వస్తాయి. ఈ హ్యావింగ్ ఎందుకు వచ్చింది అంటే, కౌంట్ అనేది ఇందాక గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అనేది లేదు. ఇక్కడ మన అనదర్ కన్స్ట్రెయింట్ అంటే నాకు కండిషన్స్ మీరు స్పెసిఫై చేసుకోవడానికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది అనమాట. సో మనము ఇలాగే నెంబర్ వైజ్ చాలా స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట. అలా స్పెసిఫై చేసుకోవచ్చు అనే ఆప్షన్స్ అనేవి మనకి ఈ అన్ని ఫంక్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి యాక్చువల్లీ. నెక్స్ట్ ఇక్కడ ముందు మనకి ఏమొచ్చాయి, ముందు ఆ క్యూరీ రన్ చేసినప్పుడు ఇటలీ, జపాన్, యుఎస్ఏ వచ్చాయి. కానీ ఇప్పుడు ఎందుకు ఓన్లీ యుఎస్ఏ వచ్చింది, ఎందుకంటే అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉన్నది కాబట్టి. నెక్స్ట్ థింగ్ సెలెక్ట్ ఆర్డర్ బై అనేది కూడా ఇందాక చెప్పడం కదా, ఆర్డర్ బైకి గ్రూప్ బైకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఆర్డర్ బై ఏం చేస్తుంది, ఒక ఆర్డర్ వైజ్లో ఇస్తుంది, ఎయిదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్. గ్రూప్ బై సేమ్ ఎలిమెంట్స్ ఉన్న వాటిని గ్రూప్ చేసి ఒక్క ఎలిమెంట్ అన్ని వాటిని యాడ్ చేసి కౌంట్ అనేది ఏం చేస్తుంది, యాడ్ చేస్తుంది. అండ్ అలాగే మనకు అది రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఆర్డర్ బై ఏం చేస్తుంది అంటే, మనము ఇక్కడ స్టార్ యూజ్ చేసాం కాబట్టి మనకు అన్ని కాలమ్స్ రిటర్న్ అవుతాయి. అండ్ అలాగే ఆర్డర్ బై ఏజ్ కూడా డిసెండింగ్ ఆర్డర్లో కావాలి మనకు. ఆల్రెడీ నేను ఇచ్చిన ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ కస్టమర్స్ అని ఇస్తే యాక్చువల్గా నేను 21 ఫస్ట్, నెక్స్ట్ 23, నెక్స్ట్ 22, నెక్స్ట్ 24 చేశాను. కానీ అక్కడ ఆర్డర్ బై డెస్క్ అని కొట్టడం వల్ల అక్కడ 24 నుండి డౌన్వర్డ్స్కి వచ్చాయి అనమాట. సో ఇది మనకి సెలెక్ట్. నెక్స్ట్ డిస్టింక్ట్కి వచ్చేసరికి ఇందాక చెప్పుకున్నట్టే ఏదైతే డిఫరెంట్ డూప్లికేట్ ఎలిమెంట్స్ అన్నీ రిమూవ్ చేసేస్తుంది అనమాట. దాని సింటాక్స్ వచ్చేసరికి కాలమ్స్ లిస్ట్ ఫ్రమ్ టేబుల్ లిస్ట్. నెక్స్ట్
సెలెక్ట్ డిస్టెంట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్. డిస్టెంట్ నేమ్ అనేవి మనకు వస్తాయి నేమ్స్. ఇంకా ఇక్కడ చూడండి, సెలెక్ట్ డిస్టెంట్ ఏజ్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఆర్డర్ బై ఏజ్. డిస్టెంట్ ఎలిమెంట్స్ అవి కూడా ఆర్డర్ బైలో వస్తాయి అన్నమాట. మనకి అక్కడ మనం స్పెసిఫై చేయలేదు ఇదర్ అసెండింగా డిసెండింగా అని చెప్పేసి స్పెసిఫై చేయలేదు. సో ఇనిషియల్గా అది ఏం చేస్తుంది, అసెండింగ్గానే ఉంచుకుంటుంది అనమాట. నెక్స్ట్, యూజ్ డిస్టింక్ట్ విత్ అగ్రిగేట్ ఫంక్షన్స్. అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి మనకు కౌంట్, మినిమం, మ్యాక్సిమం అండ్ యావరేజ్, సమ్ ఇలాగ వస్తాయి అన్నమాట. ఇందులో మనం కౌంట్ అనేది యూజ్ చేస్తున్నాం. కౌంట్ అది కూడా ఎలాంటిది, డిస్టింక్ట్ ఎలిమెంట్స్ కావాలి. అవి కూడా ఏం డిస్టింక్ట్ ఎలిమెంట్స్, రోల్ నెంబర్ డిస్టింక్ట్ ఎన్ని ఉన్నాయో దాని కౌంట్ మనకు కావాలి. అలా డిస్టింక్ట్ 12 ఉన్నాయన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు డిస్టింక్ట్ అది కూడా నల్ వాల్యూస్తో అనమాట. ఇక్కడ నేను ఇన్సర్ట్ అనేది 2 నల్ వాల్యూస్తో ఉన్న రోస్ని నేను ఇన్సర్ట్ చేశాను. కానీ అక్కడ నేను ఏం సెలెక్ట్ చేస్తున్నాను, డిస్టెంట్ ఏజ్ ఫ్రమ్ స్టూడెంట్స్. ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న ఏజ్ ఎక్కడైతే నల్ వాల్యూస్ కానివో అండ్ అవి డిస్టెంట్గా ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ రిటర్న్ అవుతాయి అన్నమాట. అంతే. ఈ వీడియో స్టార్టింగ్లో నేను ఏదైతే చెప్పానో వేరది ఈ పార్ట్ వరకు అంతా డిలీట్ అయిందనమాట. సో నెక్స్ట్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అంటిల్ దెన్, థ్యాంక్ యూ, బాయ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.